కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మునుపెన్నడూ లేని రీతిలో ప్రపంచ రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎవరు ఎటువైపు నిలబడాలా, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా భారతదేశం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. ఏంటబ్బా ఈ గొడవ అని మీరు అనుకుంటున్నారా? రష్యా ఉక్రెయిన్ యుద్ధము మనకు తెలిసినంత వరకు 3 ఏళ్ళు పూర్తి అయిపోయింది. యూరప్, అమెరికా పూర్తిగా ఉక్రెయిన్ వైపు, అట్లాగే రష్యా యుద్ధంలో పాల్గొంది. చైనా కావచ్చు, కొరియా కావచ్చు, అంటే ఉత్తర కొరియా, అట్లాగే కొన్ని ఇతర దేశాలు రష్యాను సమర్థిస్తున్నాయి. భారతదేశం మాత్రం తటస్థంగా ఉంది. అంటే తటస్థంగా అంటే అటువైపు ఉక్రెయిన్ వైపు అని కాదు, రష్యా వైపు అని కాదు. భారతదేశం శాంతి కోరుకుంటుంది. ప్రపంచ శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, పారిశ్రామిక అభివృద్ధి ఉంటుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి భారతదేశ విదేశాంగ విధానమే శాంతికి కట్టుబడి ఉంటుంది. దాంట్లో పెద్ద మార్పులేమీ లేవు మోదీ వచ్చిన తర్వాత కూడా. అయితే ఇక్కడ ట్రంప్ అధికారంలోకి రాగానే నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పడమే కాకుండా ఇంతవరకు తాను ఉక్రెయిన్కు, ఇక్కడ తాను అంటే అమెరికా ఉక్రెయిన్కు సహాయం చేస్తూ ఉండేది. ట్రంప్ వాదన ఏంటంటే కొత్తగా ఆ యుద్ధము ఉక్రెయిన్కు యూరోప్కు మధ్య, మేము ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము, మాకేం అవసరం ఈ యుద్ధంలో పాల్గొనడం, మాకు ఇప్పటివరకు $200 బిలియన్ పైగా డబ్బు ఉక్రెయిన్కి మేము ఇచ్చాము, డాలర్లు ఇచ్చాము, అనవసరంగా ప్రజల యొక్క ట్యాక్స్ రూపంలో వచ్చిన డాలర్స్ని మేము ఉక్రెయిన్కు పంపుతాము, కాబట్టి యుద్ధాన్ని ఆపుతాము అని చెప్పడమే కాకుండా కొత్త పాట అందుకున్నాడు ట్రంప్. అదేంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్దే అంత తప్పు, జెలెన్స్కీదే అంత తప్పు, చిన్న ప్రాంతం కోసమని యుద్ధంలో చేరాడు, రష్యా అడిగిన ఆ ప్రాంతాన్ని ఇచ్చేస్తే అయిపోయేది, యుద్ధమే జరిగేది కాదు. అట్లాగే జెలెన్స్కీ ఒక పెద్ద నియంతగా కనిపించాడు ట్రంప్కి. పుతిన్ ఏమో గొప్ప ప్రజాస్వామ్యవాది అట. సరే, ఇంటర్నేషనల్ రంగంలో పెద్ద దేశాలు, ఆర్థికంగా సైనికంగా బలమైన దేశాలు ఏ మాట మాట్లాడినా సాగుతుంది, వాళ్ళ నాలుకకు నరము ఉండదు. సరే, అధికారంలో రాకముందు రాజకీయ నాయకులు 100 మాటలు మాట్లాడతారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మార్పులేమీ ఉండవు అని ఎవరైనా అనుకుంటారు. కానీ ట్రంప్ ఎన్నికల కంటే ముందు తాను ఇచ్చిన మాటలను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఆచరణలో కూడా వాటిని అమలు చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో ఫిబ్రవరి 25వ తారీఖు రాత్రిపూట తీయడం జరిగింది. దానికి 2 రోజుల ముందే ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించింది, ఉక్రెయిన్ ప్రజల పైన దాడి చేస్తుంది, సహజ వనరులను దోచుకుంది, హింసకు కారణమవుతుంది, కాబట్టి రష్యాను ఐక్యరాజ్య సమితిలో అందరూ ఖండించాలి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ని, ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే సాధారణంగా ఇలాంటి తీర్మానాలు చాలా జరిగాయి గత 3 ఏళ్లలో, రష్యాను తిడుతూ ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తూ. కానీ ఈసారి ట్రంప్ రాకతో ఆ తీర్మానానికి పూర్తిగా వ్యతిరేకంగా, ఉక్రెయిన్కు వ్యతిరేకంగా, రష్యాకు అనుకూలంగా ట్రంప్ తీర్మానము చేశాడు. సరే, ప్రపంచంలో 193 దేశాలున్నాయి. ఆ 193 దేశాల్లో 93 దేశాలు ఉక్రెయిన్కు అనుకూలంగా, రష్యాను ఖండిస్తూ ఆ తీర్మానాన్ని ఆమోదించాయి. 18 దేశాలేమో ఆ ఉక్రెయిన్ను ప్రవేశపెట్టిన ఆ రెజల్యూషన్ని, తీర్మానాన్ని ఖండించింది. కేవలం 18 దేశాలు మాత్రమే. దాంట్లో ఎట్లాగో రష్యా ఉంటుంది, ఎట్లాగో నార్త్ కొరియా ఉంటుంది, మనందరికీ తెలుసు, అట్లాగే బెలారస్ ఉంటుంది. ఈ 3 కాకుండా హంగరీ కూడా ఉంది, అది వేరే విషయం. అంతేకాకుండా అమెరికా కూడా ఉక్రెయిన్ ద్వారా ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా, రష్యాకు అనుకూలంగా ఓటు వేస్తే అవురా ప్రపంచ రాజకీయాలు ఎంత మారిపోతున్నాయి, ఏంటి ఈ ట్రంప్ విధానము అని చెప్పేసి అందరూ కూడా ముక్కున వేలు వేసుకుంటున్నారు. అయితే మరి భారతదేశం స్టాండ్ ఏంటి అని మీరు అడగవచ్చును. భారతదేశమే కాదు, చైనా మనకంటే 5 రెట్లు పెద్ద దేశం ఆర్థికంగా. ఆ దేశము, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ లాంటి 83 దేశాలు ఈ ఓటింగ్లో పాల్గొనలేదు, దూరంగా ఉన్నాయి, అబ్స్టైన్ చేశాయి. దీంట్లో అమెరికా మిత్ర దేశాలైనటువంటి సిరియా ఉంది, ఖతర్ ఉంది, ఈజిప్ట్ ఉంది,
సౌదీ అరేబియా ఉంది. అనేక దేశాలు ఈ ఓటింగ్లో పాల్గొనలేదు. ఈ రకంగా ప్రపంచ రాజకీయాలు భయంకరంగా ఎవరు ఊహించని రీతిలో మారుతూ ఉన్నాయి. సరే, ట్రంప్ గారు తాను మరొక గొప్ప తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో. పాత్ టు పీస్ ఈ తీర్మానాన్ని అమెరికా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టింది రెజల్యూషన్ రూపంలో. అయితే ఆ రెజల్యూషన్లో అనేక మార్పులు చేర్పులు చేశాయి యూరోప్లో ఉన్న చాలా దేశాలు. అయితే ఆ మార్పులు చేర్పులు జరిగిన పిమ్మట వాళ్ళకు మెజారిటీ ఉంది కాబట్టి ఆ తీర్మానంలో మార్పులు చేర్పులు చేసిన పిమ్మట ఆ తీర్మానాన్ని 83 దేశాలు ఆమోదించాయి. ఆ తీర్మానాన్ని 8 దేశాలు మాత్రమే వ్యతిరేకించాయి. ఇక 73 దేశాలు దూరంగా ఉన్నాయి, అబ్స్టైన్ చేశాయి. అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మళ్ళీ అమెరికానే ఆ తీర్మానానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ కాకుండా అబ్స్టైన్ చేశాయి, దూరంగా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్కు నచ్చలేదు ఆ తీర్మానంలో వచ్చిన మార్పులు. ఈ రకంగా తన యొక్క పెత్తనాన్ని మళ్ళా చూపించాలా అని చెప్పేసి మళ్ళా సెక్యూరిటీ కౌన్సిల్లో ఇంకొక గొప్ప తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. అదే పాత్ టు పీస్ అని చెప్పేసి. ఎట్లాగో మనకు తెలుసు, సెక్యూరిటీ కౌన్సిల్లో 15 దేశాలు ఉంటాయి. ఆ 15 దేశాల్లో 10 ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్స్, 5 ఏమో పర్మనెంట్ మెంబర్స్. వాళ్ళకి వీటో పవర్ ఉంటుంది. తన శక్తి సామర్థ్యాల ద్వారా తాను ప్రవేశపెట్టిన తీర్మానంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఆ తీర్మానాన్ని ఆమోదింపజేసుకున్నాడు ట్రంప్. తన యొక్క పవర్ని ఈ రకంగా సెక్యూరిటీ కౌన్సిల్లో నిరూపించాడు. అయితే బ్రిటన్, ఫ్రాన్స్, స్లొవేనియా, గ్రీస్, మాసిడోనా లాంటి దేశాలు మాత్రం ఆ ఓటింగ్లో పాల్గొనలేదు. అంటే వీటో పవర్ ఉన్న దేశాలు కూడా ఆ ఓటింగ్లో పాల్గొనకుండా అబ్స్టైన్ చేసే దూరంగా ఉన్నాయి. ఆ రకంగా అమెరికా తన యొక్క బలాన్ని, శక్తిని, పలుకుబడిని చూపించి పెద్దన్న పాత్రను నిరూపించుకుంది. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్, 2 ఏళ్లకు ఆ పదవిలో ఉంటుంది. 10 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. ఆ పాకిస్తాన్ కూడా ట్రంప్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగానే ఓటు వేసింది. ఒకవేళ భారత్ ఉంటే మాత్రం దూరంగా ఉండేదేమో. కాబట్టి ప్రపంచ రాజకీయాలను అధ్యయనం చేయవలసిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకెందుకు ప్రాంతీయ రాజకీయాలతో మనము మమేకమైతే చాలు, మనకు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎందుకు అంటే వాటి యొక్క ప్రభావము మనపైన తప్పనిసరిగా ఉంటుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగు మీడియా వాటిని అసలే కవర్ చేయదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను దాటి పోదు మీడియా. ఆ విషయాలను మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడము జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము, మంచి కాంటెంట్ ఇవ్వడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.